ప్రియమైన దేవుని వారు మరి బాగా గమనించాలి. ఒక్కసారి దేవుడు వేసినటువంటి కంచెను నువ్వు కొట్టేసుకుంటే మళ్ళీ మళ్ళీ తిరిగి ఆప్షన్ ఉండదు, ఒకసారి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు సంసోను గారి జీవితంలో చూస్తే ఆప్షన్ మనకు అర్థమైపోతుంది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాం. 16:28. అప్పుడు సంసోను, ఎప్పుడు ఇదంతా జరిగిన తర్వాత, అందుకైపోయిన తర్వాత, గుడి దగ్గర శుభ్రంగా 2 తాళ్ళకు కట్టేసేసారు, ఆదిమికి ఇది వెళ్ళి కట్టేసేసారు. సంసోను కళ్ళు పోయినాయి, గుడ్డోళ్ళలాగా తీసుకువెళ్ళిపోయారయ్యా, కొంచెం ఆ దిమ్మిలి కట్టేసేసారు. 28వ వచనం ఇప్పుడు అంటున్నాడు, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా రియలైజ్ అయిపోయాడండి. యెహోవా ప్రభువా దయచేసి, ఈ మాటలు అప్పుడు రాలేదు, మొత్తలో ఉన్నప్పుడు రాలేదు. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే. ఇక లేసి ఆప్షన్ లేదన్న సంగతి అర్థమైపోయింది. సంసోనికి అర్థమైపోయింది, ఒక్క ఆప్షనే ఉంటది. ఆ ఆప్షన్ కూడా నువ్వు వాడేసావా, నువ్వు ఇక లోపల కలిసిపోయినట్టే అర్థమైపోయింది. ఈసారి 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 మాత్రమే అన్నాడంటే నొక్కి మరీ అడుగుతున్నాడు. ఈ ఒక్కసారి చివరి ఆప్షన్, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కళ్ళు పోయాయి నాయన, అంతుడునైపోయాయి నాయన, నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్ర పెట్టినందు. చూడండి చివరి ఆప్షన్, నాకు బలమిమ్ము అని పశ్చాత్తాపడుతున్నాడు, రియలైజేషన్ అవుతున్నాడు. నాకు బలమిమ్ము. అలాగే పోనీలే, ఏమండి తప్పు చేశాను, క్షమించు అని కాళ్ళే పట్టుకున్నాడు, కాళ్ళండి అన్ని పట్టుకున్నాడు దేవుడికి. క్షమించు క్షమించు క్షమించు. ఎందుకు ఇంతగా తగ్గాడు? దేవుని కాపుదలలో ఉన్నవాడు తగ్గి మాట్లాడతాడు. దేవుని కాపుదలలో లేనటువంటి వాడు కన్ను మీద కాను రాకుండా సంసోనులాగా రెచ్చిపోయి మాట్లాడాడు, విధజిమ్మాడు. అప్పుడు కాపుదలలో లేనప్పుడు, ఇప్పుడు కాపుదలలో ఉన్నాడు. అయ్యా ఇప్పుడు అర్థమైంది నాయన, ఆ రోజు 1000 మందిని కొట్టింది నా శక్తి కాదు, నీ బలాన్ని బట్టి నేను కొట్టాను, ఇప్పటి వరకు నేను ఇన్ని సంవత్సరాల వరకు నేను బ్రతికానంటే నా శక్తి కాదు నాయన, ఇదిగో నువ్వు ఇచ్చిన బలాన్ని బట్టి నేను బ్రతికానన్న విషయం నాకు గుర్తు రావాలి. ఇప్పుడు నీకు ఇచ్చిన సంవత్సరాలు ఇప్పటి వరకు నువ్వు బ్రతికినవి ఎన్ని? అయ్యా నీ బలాన్ని బట్టి నన్ను ఇంతవరకు నన్ను రక్షించావని నీకు అర్థమైపోవాలి. తగ్గి మాట్లాడుతున్నాడు. క్షమించు 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 అని అంటే పడిపోయినటువంటి వారిని చెడ్డగా చూడకూడదు. మనం ఇప్పుడు ఏదో ఒక రోజు మారతాడేమో, ఏదో ఒక రోజు మళ్ళీ లేస్తాడేమో సంసోనులాగా. అలా ఆయన ఆప్షన్ అన్నిసార్లు ఉందా? ఓ రోజు తాగొచ్చి విచ్చలవిడిగా భార్యను కొడుతూ ఉంటాడు. ఇక పెద్ద మనుషులందరూ కూర్చోబెట్టారు, కొట్టగా ఇది మంచి పద్ధతి కాదురా నాయనా, నేను నమ్ముకుని వచ్చింది పాపం, దేశాలు దాటుకుని వచ్చి రాష్ట్రాలు దాటుకుని వచ్చింది, నిన్నే సర్వస్వం అనుకుని వచ్చిందంటే సరే ఈ రోజు నుంచి నేను కొట్టనంటాడు. మళ్ళీ రేపు మామూలే, మళ్ళీ ఎల్లుండి మామూలే. ఇక ఆయనకి ఏ పెద్ద మనిషి పోడు. ఎందుకు? వీళ్ళ బరువులు పోతాయి. ఆప్షన్ లేదన్నమాట. ఇక పెద్దలు గౌరవించే పద్ధతులు కూడా నువ్వు కోల్పోయావన్నమాట. నలుగురిలో మాట్లాడే ఆ యొక్క క్యాపబిలిటీని కూడా నువ్వు పోగొట్టుకున్నావన్నమాట. అది నీకు అర్థమైతే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే అవకాశం లేదన్న సంగతి సంసోనుకు అర్థమైపోయింది. ఈసారి మాత్రం ఆ చివరి ఆప్షన్, ప్రభా ఆ బలం మళ్ళీ నాకు ఇస్తే, నా కళ్ళు పోయినా పర్లేదు, ఇదిగో నా చేతులకి ఈ యొక్క చేతులతో ఈ మందిర గోడలకు కట్టారు కదా, ఆ బలం ఇస్తే కానీ ఇప్పుడు చేతులతో పనిచేస్తాను నేను. ఆ రాళ్ళని లాగేస్తాను, ఆ దిమ్మిని లాగేస్తాను. అందరూ ఈ గుళ్ళోనే ఉన్నారు, నువ్వు కోరుకున్నటువంటి వాంఛ నెరవేరుద్దు నాయన, ఒక్కసారి క్షమించని అడిగేసరికి దేవుడు నిజంగా వెలవెల్లాడిపోయాడండి. అయ్యో నా కొడుకు నన్ను క్షమించన్నాడు, తప్పు చేశాను ఒప్పుకున్నాడే. ఏమంటే బలం ఇవ్వలేకపోయాడండి బాబు, అసలు ఇవ్వలేకుండా ఉండలేకపోయాడండి. దేవుడిని కంట్రోల్ పెట్టుకోవడం చాలా ఈజీ అండి బాబు. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకైతే అమ్మో దేవుడు మహా అగ్ని,
దహించు అగ్ని. పద్దాక అగ్నిగానే ఉంటాడండి నాన్న. మీరు గమనించండి, ఏదో కోపంలో ఒకసేపు మండిపడతాడు, తర్వాత నిజంగా నాన్న ఎంత ప్రేమ చూపిస్తాడండి బిడ్డల పట్ల. ఇది మీకు అర్థమైతే దేవుడు ఎప్పుడు అగ్ని రూపం కాదు ప్రియమైన దేవుని వాళ్ళ. సంసోను ఇగో నన్ను క్షమించు క్షమించు క్షమించని పడిపోయినటువంటి వారిని, చెడిపోయినటువంటి వారిని మళ్ళీ లేస్తాడనడానికి గుర్తు ఈ సంసోనే. నిజంగా 29 ఇప్పుడు ఏం జరుగుతుందో చూడ. లేచిన తర్వాత ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతును ఒకదానిని ఎడమ చేతును పట్టుకొని నేనును ఫిలిష్తీయులు చనిపోదు, ఇగో నేను కూడా చనిపోతా. ఆప్షన్లో నువ్వు కూడా చచ్చిపోవాలి. మళ్ళీ వాళ్ళని చంపేసి నువ్వు మళ్ళీ ఊరి మీద తిరుగుతానంటే కుదరదు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఆప్షన్ ఇచ్చిందే నీకు దేవుని పని నిమిత్తం. నేను కూడా ఫిలిష్తీయులను చనిపోదుమని గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. ఇది అండర్లైన్ చేసుకోండి. మరణకాలము అతడు చంపిన వాని శవముల లెక్క జీవిత కాలం మందు అతడు చంపిన వారి లెక్క కంటే అప్పటి వరకు చంపినటువంటి లెక్కను చూసి పక్కన పెడితే ఆ రోజు చంపిన వాళ్ళ లెక్క ఎక్కువ అయిపోయింది. ఎంత బలం ఇచ్చాడు చూడండి. దేవుడు కాపుదల ఉంటే, దేవుడు ప్రొటెక్షన్ ఉంటే అసలు నీకు అంధత్వం అనేది నీ యొక్క వెలుగులోకి నీ కుటుంబాన్ని కూడా టచ్ చేయలేదు. ఏమంటే నీ కాంపౌండ్ కూడా టచ్ చేయలేదు. ఏబు గారి కాంపౌండ్ టచ్ చేయలేకపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, నువ్వు కాంపౌండ్ పెట్టావు కదా, నేను ఎలా వెళ్తాను అందని. మరి దేవుడు కాంపౌండ్ నీకుందా? నీ కుటుంబానికి ఉందా? మరి దేవుడు కాంపౌండ్ లో ఉన్నంత వరకు సంసోను ఎలా ఉన్నాడు, కాంపౌండ్ పోయిన తర్వాత ఎలా ఉన్నాడు గమనించారు. ఇప్పుడు అర్థమైపోవాలి. పడిపోయాడని నిరాశ చెందుకు, దేవుని దగ్గరికి రా. మళ్ళీ అడుగుతున్నాడు, ఇదిగో క్షమించు క్షమించు అని. ఈ రాత్రి నువ్వు దేవుడి దగ్గరకు రాగలిగితే దేవుడు మళ్ళీ నీకు ఒక అభయహస్తాన్ని ఇస్తాడు. తండ్రిగా కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు మన తండ్రి. వస్తావా మరి నువ్వు? ఇంకా నేను అన్ని అనుభవించిన తర్వాత వద్దాం అనుకుంటావేంటి? అన్ని అనుభవించిన తర్వాత అంతమాయకుడండి. అన్ని అనుభవించిన తర్వాత చివరి దశలో ఆ సిలువ మీద దొంగలాగా వచ్చి, ప్రభువా నన్ను ఈ ఆత్మను చేర్చుకో అన్నట్టుగా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి సిలువ దొంగ మీద అంటే ఆప్షన్ లాగా నీకు ఉంటుంది అనుకుంటున్నావేమో. అందరికి దొరకవు ఆప్షన్లో. ఒకళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఆ ఆప్షన్ నువ్వు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. కనుక బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. దేవుని కాంపౌండ్ లో ఉన్నంత వరకు మనం సెక్యూరిటీగా జోన్లో ఉన్నట్టే. దేవుడు కాంపౌండ్ లో నుంచి బయటకు వచ్చామా, అంధత్వంలో నీకు ఏం చెప్పినా అర్థం కాదు, ఏం చెప్పినా ఎక్కదు, నీకు ఏం చెప్పినా ఎక్కదు. ఎప్పుడు ఎక్కుతుంది? ఇక తిరిగి లోకం అంతా అనుభవించేసిన తర్వాత అప్పుడు వస్తారు, మందిరం ఎక్కడుంది? సేవకుడు అసలు ఆదివారం ఒకరోజే ప్రార్థన పెడుతున్నాడు, మిగతా వారం రోజులు ఎట్ట గడపాలనుకుంటున్నాడు. అడుగుదాం పదండి, మధ్యలో ఇంకొక రోజు పెట్టుకుందాం. బాల్యంలో ఎందుకు గుర్తురాలా? యవ్వనంలో ఎందుకు గుర్తురాలా? నీకు వృద్ధాప్యంలో ఎందుకు గుర్తు వస్తుంది? అన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఏం చేసుకోరు? అదునా పొదునా అన్నారు, అంతే కదండి. మరి ఇప్పుడు పొలం అంత ఖాళీగా ఉంది, ఇప్పుడు వెళ్ళి వేసుకో. మరి అన్నీ వేసేటప్పుడే వెయ్యాలి, అంతే కదా. మొలకర్లో వేసుకోవాలి పంటలు. ఇప్పుడు ఎండాకాలం ఖాళీగా ఉంది కదా అని ప్రశాంతంగా ఎక్కడ బురదవదని చెప్పి కూర్చుంటావు. నువ్వు పెట్టిన నీళ్ళని ఆవిరైపోతా ఉంటారు ఆ చిటికన్నా. అందుకని అదునా పొదునా అన్నారు. తొలకర్లో పంటలు పండించుకోవాలి, వర్షాలు తగిన కాలం తగిన సమయం అన్నాడు. అలాగే నీకు బాల్యం అనుకూలం అన్నాడు, యవనంలో కాడి మొయ్యాలన్నాడు, అది నీకు మేలన్నాడు కదా, మేలన్నాడు కదా. ఆలోచించి ప్రియమైన దేవుని వాళ్ళ. చివరిగా బెత్షెబా విషయంలో తప్పు చేశాడు. ఏమండి, దావీదు గారు బెత్షెబా విషయంలో తప్పు చేశాడండి. బెత్షెబా విషయంలో తప్పు చేశాడు, మరి ఎప్పుడు తప్పు చేయలేదా? ఆ తప్పు చేసిన వెంటనే ఏం జరిగిందో తెలుసా అండి? ఇక్కడ సంసోను ఆజ్ఞ మీరిన వెంటనే కళ్ళు పోయింది, అంధత్వంలోకి వెళ్ళిపోయాడు. దావీదు గారు బెత్షెబా విషయంలో తప్పు చేసిన వెంటనే యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో తన కొడుకే అతన్ని లేపేయడానికి బయలుదేరాడు. తప్పు చూసి వేస్టేజ్కి వెళ్ళిందా? అబ్షాలోము వెంటాడుతున్నాడు నాన్నను చంపడానికి. తప్పు జరిగితే ఇలాగే ఉంటాయండి బాబు, నీ మెడకి నీకే చుట్టుకుంటాడు. కొడుకు చంపడానికి బయలుదేరాడు, యుద్ధంలో బయలుదేరుతున్నాడండి. కొడుకే తన మీదకి లేచాడు. అప్పుడు దావీదు గారికి అర్థమైపోయింది. పశ్చాత్తాపడిపోయి మోకరించి
ఏమండి, తండ్రి నేను తప్పు చేశాను నాయన, నా కొడుకే నా మీదకి లేస్తున్నాడంటే నా తప్పు నాకు అర్థమైపోయింది. నేను బెత్షెబా విషయంలో నేను భయంకరమైనటువంటి ఘోరం చేశాను అని మోకరించి క్షమించు 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 అని ఆయన ఏడుపు తారస్థాయికి వెళ్ళిపోయిందండి బాబు. క్షమించు అని నువ్వు అనగలవా? నీ నోట ఎప్పుడు ఉదయం లేచి రాత్రి అయ్యేంత వరకు ప్రతి క్షణంలో అయ్యా నేను ఎక్కడో ఒక చోట చూపుతోనో మాటతోనో ఆలోచనతోనో నడకతోనో ఎక్కడో చోట తప్పు చేసే ఉంటాను నాయన, అయ్యా క్షమించు క్షమించినాయన క్షమించినాయన క్షమించినాయన. ఈ పదాలంటే దేవుడికి మహా ఇష్టం అండి బాబు. తప్పు చేయండి నేను ఎందుకు అనాలి? మనం ఎలా మన మహాపొగరు. అసలు నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు వంగాలి? అసలు తగ్గితే ఏమవుతుందండి? తగ్గినోడు ఎప్పుడు తగ్గే ఉంటాడా? తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు బైబిల్లో. తగ్గటానికి ఇప్పుడు దావీదు గారు తగ్గేశాడండి. తగ్గి ఏమంటున్నాడు తెలుసా అండి? 86వ అధ్యాయం. దేవుడి యొక్క మనస్సును పసిగట్టాడండి. మనస్సును పసిగట్టాడు. అయ్యో నేను భయంకరమైన తప్పు చేశాను అని పసిగట్టి చివరి మాట చాలా జాగ్రత్తగా వినాలి. 86వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. 86:5 చూడండి. ప్రభువా, రాసుకోవాలి మీ మాట. ప్రభువా నీవు దయాళుడవు. అసలు పట్టేశాడండి దేవుడు మనసును ఊరన పట్టేశాడు. చూడండి దావీదు గారు, నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. క్షమించడానికి రెడీగా ఉంటాడంటే ఇప్పుడు దేవుడు. కానీ నువ్వు అంటే దేవుడు నీ నోటి నుంచి అసలు క్షమించని పదం వస్తే మనం ఏగిపోతా ఉంటే కదండి మన ఫేస్లో ఎప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి. దేవుడు అంటున్నాడు అసలు నీ నోట్లో క్షమించు అన్న పదం వస్తే చాలురా, నేను రెడీగా ఉన్నాను. క్షమించు అన్న పదం వస్తే సిద్ధమైన మనస్సు గలవాడును, క్షమించుటకు సిద్ధమైన మనస్సు వాడు గలవాడు అంటే మీకు అర్థమవుతుందా? మనిషి పొరపాటు కూడా ఒప్పుకోడు నేను క్షమించంటాను. అందుకే పదం రాయబడి దావీదు గారు ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చాడు, దావీదు గారు ఒప్పుకున్నాడు నేను తప్పు చేశాను ఆయన, అందుకే నా కుమారుడు నా మీదకి లేచాడు. తప్పు చేశాను అని క్షమించు అని అడిగే మనస్సు ఎప్పుడు వస్తుందో మనిషికి నన్ను క్షమించు అనే మనసు ఎప్పుడు వస్తుందో తెలుసో తెలియక నేను తప్పు చేశాను ఈ చివరి ఆప్షన్ నన్ను కాపాడు అని ఒక్కసారి నువ్వు రియలైజ్ అయ్యి అడగలిగితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాత్రి నీకు మళ్ళీ తిరిగి పోయినటువంటి ప్రొటెక్షన్ నీకు ఇస్తాడు. కంచె, కాపుదల, ప్రొటెక్షన్, వలయం, రక్షణ, ఆదరణ అన్ని నీకు కావాలంటే నువ్వు క్షమించనే పదజాలాలు నీ నోటి వెంట వస్తూ ఉండాలి. దావీదు గారికి అదే వచ్చింది. వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడండి? ఒక అధ్యాయం రాశాడండి. 51వ అధ్యాయం. మచ్చుకు 2 వచనాలు చూద్దాం. 51వ అధ్యాయము. తప్పు జరిగిందని అర్థమైపోయింది. దేవుల్లో ఉన్నాడు కనుకనే రియలైజ్ అయ్యాడు. దేవుల్లో లేనటువంటి వాడు అందుడైపోయాడుగా. తప్పు జరిగినా కూడా నేను రైటే చేస్తానంటే ఏమండి? 51వ అధ్యాయము 1 నుంచి ఏమిటి మీకు ఇది అర్థమైంది అంటానికి, దేవుడు యొక్క మనస్సును ఎంత గాయపరిచని అంటానికి అధ్యాయం పైన చిన్న అక్షరాలతో ఏం రాయబడింది చూడండి. ఎప్పుడు రాశాడు ఈ గ్రంథం? ఆ అవగాహన కూడా మనకు ఉండాలి. ఏ అధ్యాయం ఎప్పుడు రాయబడింది అన్నది. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది? తప్పు చేసినప్పుడు రాయబడింది. ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. తప్పు చేశాడు, తుడిచివేయి నా దోషము పోవునట్లు. ఏ దోషం అది? బెత్షెబా విషయంలో చేసిన దోషం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. అంటే బల్బు వెలుగుతుందంటే తప్పు చేసిన ఏమర్థమవుతుంది? దేవుడు కాంపౌండ్ లోనే ఇంకా ఉన్నాడన్నమాట. ఏమండి? నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది. పటవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, వాడిని చిన్నచూపు చూడకవద్దు, తిరిగి నిలబెట్టగలిగేటటువంటి వాడు ఒకడున్నాడు, ఆయన దేవుడు. నువ్వు రియలైజ్ అయితే, నువ్వెప్పుడు రియలైజ్ అవ్వాలి? బలవంతం పోయిన తర్వాత రియలైజ్ అవుతావు. సంవత్సరం లాగా బలవంతా ఢిల్లీలోకి అప్పచెప్పాడు. తప్పు జరిగినప్పుడు నిజంగా నువ్వు క్షమించమని అడిగితే నిలబెట్టగలిగిన వాడు దేవుడండి. సంసోను నిలబెట్టాడు.
దావీదు నిలబెట్టాడు 15-16 వచనాలు అదే అధ్యాయంలో 15-16 వచనాలు. ప్రభువా నా నోరు నీ స్తుతిని పరచునట్లు నా పెదవులను తెరుపుము. ఇక నా పెదవుల నుంచి నీ మాటలే రావాలి, ఇక స్తుతి మాటలే రావాలి. తెరువుము. నీవు బలిని కోరువాడువు కావు. కోరితే నేను ఏమన్నా ఎడ్లను కోడిదోడనే నేను ఇవ్వగలను, కానీ నువ్వేం బలిని కోరేవాడువు కాదు. నీవు బలిని కోరేవాడువు కావు. కోరిన ఎడల నేను అర్పిస్తానయ్యా. నా దగ్గర చాలా ఉన్నాయి. గొర్రెలా ఎన్ని కావాలో చెప్పి ఇచ్చేస్తాను, కానీ నువ్వు గొర్రెలను అడగవయ్యా. ఒకప్పుడు అడిగి ఇప్పుడు అడగట్లేదు. అర్పిద్దును దహన బలి నీకు ఇష్టమైనది కాదు. 17వ వచనం బాగా గమనించాలి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవుడి కోసం నువ్వెంత ఎత్తుకొచ్చి దోచిచ్చినా కూడా ఏం ఉపయోగం లేదండి. నీ మనసు ఇచ్చి చూడు, విరిగిన మనసు ఇచ్చి చూడు. ఇవ్వగలవా? అన్నీ ఇస్తాను కానీ మనసుని ఇవ్వలేను నాయన అంటున్నారు ఈరోజు. ఎందుకంటే ఆ మనసులో చాలా పనులు ఉన్నాయి. చెప్పి చేసేవి కొన్ని ఉంటే, చెప్పకుండా చేసేవి కొన్ని ఉంటే ఆ మనసుతో. మరి కానీ దేవుడు అంటున్నాడు ఆ మనస్సు నాకు ఇవ్వాలి, ఆ మనసులో నేను ఉండాలి. దావీదు గారికి అర్థమైపోయింది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎంత పశ్చాత్తాపం అండి. ఒక్కసారి రాత్రి మీరు గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళ. దావీదు పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మళ్ళీ వైభవాన్ని తిరిగి పొందుకున్నాడు. రాజవైభవాన్ని మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. సంసోను పశ్చాత్తాపడ్డాడు. హెబ్రీ పత్రికలో నీతిమంతుల జాబితాలోనికి వెళ్ళిపోయాడు. దేవుని కాపుదల ఉంటే ఎంత గొప్ప మాట్లాడి. చివరిగా మనం ఎక్కడ ప్రారంభించిన ఆ వచనం దగ్గరికి వెళ్ళిపోదానండి. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి ఇప్పటి వరకు విన్నటువంటి మాటలను బట్టి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం వాక్యపట్నంగా చదువుకున్నటువంటి మాట ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. ఇంకా మీకు అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకో గంట కూర్చోవాలి. మరి మన మెయిన్ కంటెంట్ ఏంటి? కంచెను కొట్టువానిని పాము కరుచును. అర్థమైందండి. ఇప్పుడు సొలొమోను గారు ఎంత ఈజీగా రాసి వెళ్ళిపోయాడు చూడండి. కంచెను కొట్టువానిని పాము కరుచును. మనం అనుకున్నది రైలు కట్టలేమంటే కంచెను కొట్టుకొస్తే పాము కరుచుద్ది అన్న మాటలు చెప్తున్నాడా దేవుడు? ఏమి నేర్చుకున్నామండి ఇంతకాలం వెళ్ళి మనం. అందుకే ఇలాంటి సదస్సులు మిస్ అవ్వద్దు దయచేసి ప్రియమైన దేవుని వల్ల. కంచె అంటే దేవుడి కాపుదల. దేవుడు కాపుదల అనే కంచెను కొట్టేసుకున్నావా, అపవాద అనే పాము కరవటానికి నేను సిద్ధంగా ఉంటది. లోకం అనే మత్తులో పెట్టుద్ది, నేను అంధత్వములను తీసుకెళ్ళద్ది. జాగ్రత్తని ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకో. దేవుడు కాపుదల ఉన్నంత వరకు పాము నీ జోలికి. పాము అంటే పాములు ఎడిది నా జోలికి రావని నేను ముందే దొరాయి కట్టించుకొచ్చి నేను దిక్కుమల్ల మాటలు ఇక్కడ చెప్పకండి. ఆ పాము గురించి కాదు ఇప్పుడు చెప్తాను. చాలా మంది ఇసుక మూటలు దొరాయిలు కట్టుకొచ్చున్నారు. పాము నన్ను ఏం చేయదని మంచంలో నెల్లగట్టు పడుకుంటాడు. ఆ పాము గురించి కాదురా నాయన చెప్పేది. అపవాది మహాగట, అది మింగిందా నువ్వు వెళ్ళేది పాతాళానికి. ఆదాము అవ్వల్ని టచ్ చేసింది, తోటలో నుంచి బయటకు పంపింది. మింగినట్టు అర్థం కదా, అది కాటేస్తలాగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలోనికి ఎంటర్ అయింది కయ్యాను ఏబేల్లోనికి. ఏబేలు చంపించేసే పరిస్థితి తీసుకొచ్చింది. కాంపౌండ్ లోపలికి వెళ్ళింది. నరుక్కోవడమే. ఇక నోవహు గారి కాలంలో అందరినీ పాము చేసేసింది. ఇక లాభం లేదు. నోవహు నువ్వు వాడు కట్టుకో, నువ్వు నీ కుటుంబం రక్షింపబడుతుంది, మిగతా వాళ్ళు అందరు క్లోజ్. అందులో అయిపోయారు. కనుక మన లైఫ్ అయిపోయిందని అనుకోకండి. అయితే మన పరిస్థితి కాటేస్తే పరిస్థితి ఏంటంటే చివరి ఆప్షన్ ఏం చేయాలి? ఇప్పుడు వరకు చేసినటువంటి తప్పుని ఇంక మళ్ళీ జీవితంలో చేయొద్దు నాయన, నన్ను క్షమించు. పెద్దలతో రాకూడదు ఈ మాట. మామూలుగా మోకరించండి ఆయన అంటే ఇప్పుడు మోకరించరు. ఆటోమేటిక్ పెద్దవాళ్ళు ఏం కదా ఆటోమేటిక్ మోకరిస్తారు. అప్పుడే కాళ్ళు అమ్మవు. అప్పుడు పాపం మోకరించాలని ఉంటుంది, కానీ బాడీ సహకరించదు. అదే బాల్య జన్మలందునే
మోకరించాడు. సమూయేలు మోకరించాడు, అందుకే ప్రవక్త అయిపోయాడు. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. యవన కాలంలో ప్రవక్తగా మారిపోయాడు. రాజులను సెలెక్ట్ చేసి జాబితాలోకి వెళ్ళిపోయాడు. మొట్టమొదటి రాజు సెలెక్ట్ చేసింది ఎవరు? ప్రవక్తగా మారిపోయాడు. చూసారా? పూర్వపు కృప నీకు ఇస్తాడు. మళ్ళీ నువ్వు ఆలోచన కలిగి బ్రతికితే ఇప్పుడైనా మళ్ళీ కంచి కాపుదల నీకు వచ్చింది. ఆయనకు భయపడుతూ ఆయన ఇష్టాన్ని ఆయన ఇష్టపడేటటువంటి వారిని నిత్యం కాపాడుతూనే ఉంటాడండి. ఆయనకు భయపడాలి. మానవ కోటికి ఇదే విధి అన్నాడు. ఇదే సామెతల గ్రంథంలో ఉంటుంది, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, ప్రసంగిలోనే తేలిన ఫలితార్థం అంట. గ్రంథం అన్నీ రాసేసి టోటల్గా 26 పుస్తకాల నుంచి ఒక ఎసెన్స్ బయటకు తీసాడండి. ఆయన తేలిన ఫలితార్థం ఇదేనట. ఏంటది? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటమే మానవ కోటికి ఇదే విధి అన్నాడు. కనుక దేవుడు అంటే భయం, దేవుడు వాక్యం అంటే భయం. ఇప్పటివరకు నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు అంటున్నాడు రా అని తండ్రి అడుగుతున్నాడు. రా అని తండ్రి పిలుస్తున్నాడు. వచ్చి ఒక్కసారి అడుగు. తండ్రి నేను తప్పు చేశాను, అందుడిని అయిపోయాను. ఏ రోజు నీ మాటలు వినిపిస్తున్నా కూడా నేను వెళ్ళలేని పరిస్థితిలో ఒకవేళ నేను ఉన్నానేమో అని నువ్వు రియలైజ్ అయ్యి దేవుని దగ్గరకు రాగలిగితే ఏమండి, ధనవంతుడు వెళ్ళినటువంటి శిక్షలన్నికి నేను తప్పిస్తాడు వెళ్ళని కూడా. చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నాడండి. 2020 సంవత్సరాలు అయిపోయినా కూడా చుక్క నీటి దొరకట్లేదు ధనవంతుడికి. చుక్క నీరు ఇక్కడ లీటర్లు డ్రమ్ములు చెరువులు ఖాళీ చేస్తున్నాం. చుక్క నీటి బొట్టు దొరక్క పాతాళంలో కేకలు వేస్తున్నాడు. కేకలు మాటలు కాదు, కేకలు. కనుక ఈ రోజైనా తండ్రి దగ్గరికి రండి. తన కుమారుడిని హృదయపూర్వకంగా అంగీకరించండి. తెలుసో తెలియక చేసిన పాపాలని ఒక్కసారి తప్పు చేశానని క్షమించని మళ్ళీ తిరిగి నూతన వైభవాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దాని పునర్జన్మ స్థానం ఉంది బైబిల్. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. కంచె కొట్టువానిని పాము కరుస్తుందా? కంచెను కొట్టువాని పాము కరుస్తుంది. కరవకుండా చూసుకోండి. నీకు నువ్వుగా కంచె కొట్టుకునే ప్రయత్నాలు ఎప్పుడు చేయదు. కుటుంబాలు జాగ్రత్త అంటే అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు రెడీగా ఉంది. నువ్వు కంచె వేసుకున్నవన్నీ కుటుంబాన్ని టచ్ కూడా చేయలేదు. అది కంచెని కొట్టేసుకుంటే మాత్రం నేనేం చేయలేని దేవుడు వదిలేస్తున్నాడు. కానీ చివరి ఆప్షన్ అయితే నేను ఇస్తున్నాను. సంసోనికి ఇచ్చే ఒకనాడు, దావీదుకి ఇచ్చే ఒకనాడు. నువ్వు కూడా రిలీజ్ అయ్యి రాగలిగితే నీకు కూడా ఒక మంచి ఆప్షన్. రా నా దగ్గరికి, మార్చుకో, కడుక్కో, మళ్ళీ పరిశుద్ధతలోనికి రా. నువ్వు నిలబడు, అనేక మంది నిలబడు. నువ్వు వెలిగించుకో, అనేక మందిని వెలిగించుకున్నటువంటి దానిని దీపస్తంభం మీద పెట్టాలి, కానీ కుంచె కింద దయచేసి పెట్టకండి. కనుక ఇలాంటి కంచెను కొట్టి వేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నువ్వు జాగ్రత్తగా ఉండు. అనేక మందిని కంచెలో నుంచి బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు పాపం పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. వీలైతే రక్షించు. అలాంటి రక్షించేటటువంటి ప్రయత్నమే ఈ సదస్సు. ఇలాంటి సదస్సులు ప్రతిసారి ఇలాంటి సదస్సులు పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు మనిషి మారుతాడు. ఆ మారేటటువంటి మందే ఈ వాక్యం. ఆత్మలో రక్షించేటటువంటి శక్తి గల వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించండి. సాత్వికముతో రేపు మరణించిన తర్వాత ఈ వాక్యమే నిన్ను రక్షించింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటాము నాయన. ఒక్క వచనాన్ని కదిలిస్తేనైనా గంటలు పడుతుంది నాయన. నిజంగా మీ మనస్సు ఇంత డెప్త్లో ఉందని మాకు అర్థమవుతుంది నాయన. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనైనా ప్రతి మాట మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వేద గ్రంథంలోనే రాయబడి ఉన్నాయి నాయన. అది చదవక, పరిశీలించక, చదివినటువంటి వాళ్ళు దానికి అర్థం కాక ఇష్టానుసారంగా లోకంలో చెప్పేశారు నాయన. అది లోకం అనే కంచి కాదు, మీ కంచెని దేవదూతల ప్రొటెక్షన్ల సమక్షములో మీరిస్తున్న కాపుదల అన్న సంగతే నాయన బిడ్డలు మర్చిపోయిన బిడ్డలకు తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేశారు నాయన. బిడ్డలందరూ గుర్తిరిగి అంతత్వం నుంచి బయటకు వచ్చి తన భర్తలను, తన భార్యలు, తన బిడ్డలు, తన కుటుంబాలను
ఒకనాడు యోబు గారికి ఏ విధంగా తన కుటుంబానికి కంచె వేసిద్దామో అలాంటి మంచి కంచెను బిడ్డలందరికీ కాపుదల దయచేయమని ఒకసారి అడుగుతున్నాం తండ్రి. తలొచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేక ఆగిపోయినటువంటి బిడ్డలు మరొక మాసంలో వచ్చేలాగా కృప దయచేయండి తండ్రి. మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో అని ఎప్పటికప్పుడు ఇలాంటి విలువలతో కూడినటువంటి మాటలు వినుచుండగా వెలిగించుకునేటటువంటి మంచి స్వభావాన్ని అందరూ ప్రసాదింపచేయమని మహిమతో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలు విన్నటువంటి బిడ్డలు విన్నట్టుగా నేను చెప్పినట్టుగా నేను బిడ్డలందరూ ఒక మంచి వర్తమానాన్ని బిడ్డలు హృదయం నుండి నింపుకొని వెళుచుండగా అపవాదికి చోటివ్వక వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన తిరిగేటప్పుడు దొరకకుండా ఉండాలంటే కవచమనే వాక్యమనే కవచాన్ని, వాక్యమనే దట్టిని, వాక్యమనే డాలును మేము పట్టుకుని ఉంటే వాడు మా దగ్గరికి ఏం చేయలేడు నాయన. సాతాను తంత్రములు మేము ఎరుగని వారము కామని అపోస్తలులు ఘంటాపదంగా చెప్పారు నాయన. తెలుసుకున్న మేము జాగ్రత్తగా బ్రతికే మహాకృపను నాయన ఈ లోకంలో మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం దినదినం తరిగిపోతుంది తండ్రి. ఈ కొద్దిగా టైంలో నాయన మీ సహాయం కావాలి నాయన. మీ సహాయం ఉంటేనే మేము ఏదైనా చేయగలం. మీ సహాయం లేకపోతే మేము ఏమీ చేయలేము నాయన. అలా అర్థం చేసుకున్నటువంటి భక్తులు మీ సహాయాన్ని తిరిగి మరణించేలోపైనా గమనించి మీకు దగ్గర అయిపోయారు. అలాంటి దగ్గర అయ్యేటటువంటి ఈ ప్రయత్నంలో బిడ్డలందరూ ఒక మంచి నిర్ణయం తీసుకుని వెళ్తుండగా కుటుంబాలకు ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి. కుటుంబాల్లోనైనా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకు మంచి స్వస్థతను దయచేయండి తండ్రి. మనోనేతల గుడ్డితనాన్ని తీసివేసుకోండి. జాగ్రత్తగా బ్రతికే మహాకృపనికి ఎక్కువ ప్రసాదింపు చేయమని ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని మీ యొక్క సదస్సులకు ఏ బిడ్డలైతే అత్యాసక్తితో వస్తున్నారు, ఆనందభరితులై మీకోసం బ్రతుకుతున్నారు, ఆ బ్రతుకుతున్నటువంటి బిడ్డలందరికీ మంచి రక్షణ దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకం ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్.